పీఎస్సీ చరిత్రలో ఇవాళ చీకటి రోజుగా నిలిచిందని, ప్రతిపక్షానికి రావాల్సిన పీఎస్సీ పదవిని రాకుండా అడ్డుకున్నారంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ మండిపడ్డారు. ఆయనే తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉండేటటువంటి వ్యక్తినే పీఎస్సీ చైర్మన్గా ఎన్నుకోవటం జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని లేదా ప్రభుత్వం తీసేటటువంటి తప్పుల్ని, ఆర్థిక వ్యవహారాల్లో చేసేటటువంటి మిస్టేక్స్ని ఈ యొక్క కమిటీ సరైన రీతిలో ప్రశ్నించలేకపోతుంది అనేటటువంటి ఒక కారణం చేత ఆర్థిక మంత్రికి దగ్గర మెంబర్స్గా ఉండేటటువంటి ఎగ్జిక్యూటివ్స్ వాటిని ప్రశ్నించడంలో విఫలమవుతున్నటువంటి సందర్భంగా ఇది ప్రశ్నించాలి. ప్రభుత్వం తీసుకునేటటువంటి తప్పుడు నిర్ణయాలపై, ప్రభుత్వం వృధాగా చేసేటటువంటి ఖర్చులపై ఒక సమగ్రవంతమైనటువంటి అర్థవంతమైనటువంటి చర్చ జరగాలి అంటే ఇది ప్రతిపక్షంలో ఉండేటటువంటి వ్యక్తులకి, ఏ యొక్క రాజకీయ ప్రలోభాలకు లోపడినటువంటి వ్యక్తులకి, ప్రభుత్వాన్ని ఖచ్చితత్వంతో నడిపించగలిగేటటువంటి వ్యక్తులకి ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంలో మొట్టమొదటిసారి రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత 1950 జనవరి 26వ తారీఖున ఒక పార్లమెంట్ నియమాలని నడిపించేటటువంటి ఒక అంశమైనటువంటి ఆ రూల్స్లో రూల్ నంబర్ 309I నిబంధన ప్రకారం ఈ యొక్క పిఎస్సిని ఆర్థిక మంత్రికి ఆధ్వర్యంలో చైర్మన్గా ఉండడాన్ని ఆపివేసింది. అంటే ఈ ఆపివేయడానికి గల కారణం ఏంటి అంటే, ఎవరైతే వ్యవస్థకి పెద్దగా వ్యవహరిస్తారో ఆ వ్యక్తే చైర్మన్గా ఉంటే ఖచ్చితత్వంతో కూడినటువంటి విషయాల మీద వారి కిందున్నటువంటి వ్యక్తులు మాట్లాడే అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి ఆ రోజు నుంచి అది ప్రతిపక్షానికి ఇవ్వాలి అనేటటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆ రూల్ ప్రకారం ప్రభుత్వంలో ఉండేటటువంటి ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించిన వ్యక్తిని కూడా దానిలో నియమించడానికి అవకాశం లేకుండా చేసింది. సో ఆ తర్వాత అనేక మంది ఈ వ్యవస్థ ద్వారా అనేక మంది ఉద్దండులు, చాలా గొప్ప గొప్పవారు ఈ వ్యవస్థ ద్వారా ప్రభుత్వంలో జరిగేటటువంటి అనేక తప్పిదాలను బయటికి తీశారు. ఇందిరాగాంధీ గారు ఆ రోజు 1960లో మొట్టమొదటిసారిగా ఇందిరాగాంధీ గారు ఈ యొక్క పిఎస్సి మెంబర్గా అపోజిషన్ వ్యక్తిని నియమించటం మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత 1967 శ్రీ ఎంఆర్ మసానీ గారిని స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా 44 సీట్లే ఉన్నటువంటి వ్యక్తికి ఆ రోజు మొట్టమొదటి అవకాశం ప్రతిపక్షానికి కేటాయించడం జరిగింది. ఆ రోజు వారికి ఉన్నటువంటి సంఖ్య కేవలం 44 మాత్రమే. 550 సీట్లు ఉన్నటువంటి పార్లమెంట్లో 44 సీట్లు ఉన్నటువంటి మసానీ గారిని ఆ రోజు చైర్మన్గా చేశారు. ఆ తర్వాత కాలంలో బీజేపీకి సంబంధించినటువంటి 2 సభ్యులు కలిగినటువంటి బీజేపీ పార్టీకి శ్రీ సతీష్ అగర్వాల్ గారిని 1981-82లో